హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మన్. దిస్ ఇస్ ఆర్కే. ఓటేస్తున్నారా? మీ పిల్లలు బానిసలుగా బతకాలనుకుంటున్నారా? జాగ్రత్త. ఊరంటే ఉపాధి అవకాశాల గని కావాలి. మనం ఊళ్ళో బతకాలంటే పనులు ఉండాలి. ఆ పనులు స్థాయిని బట్టి రియల్ ఎస్టేట్ పనుల దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాల వరకు ఏదైనా కావచ్చు. అందరికీ పని చేసుకోవడానికి ఉద్యోగాలు దొరుకుతున్నాయా, వ్యాపారాలు సక్రమంగా సాగుతున్నాయా అన్నది ముఖ్యం. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో మనీ సర్క్యులేషన్ ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. అంతేకాని రేషన్ బియ్యం పడేస్తాను, తిని పడుకోండి, ఓట్లు అవసరమైనప్పుడు వచ్చి వేయండి అనే పాలకులు ఉంటే పేదలు మరింత నిరుపేదలవుతారు. నిరుపేదలు ఆకలి చావులు చేస్తారు. ఏపీలో గత 5 ఏళ్లుగా ఏం జరిగిందో కళ్ళ ముందే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన అద్భుతమైన అవకాశాల్ని 5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వము ఒడిసి పట్టుకొని పారిశ్రామికీకరణ దిశగా ముందడుగు వేస్తుంటే యువకుడని నమ్మి ప్రజలు చేతికి బ్యాట్ ఇస్తే జగన్ రెడ్డి సర్వనాశనం చేశాడని ప్రజలు అనుకుంటున్నారు. ఒక్క పరిశ్రమను తెచ్చింది లేకపోగా గతంలో వస్తామని ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలన్నింటినీ తరిమేశారు. కొన్ని లక్షల మంది యువత ఉద్యోగ అవకాశాలని కోల్పోయింది. రాష్ట్రం పన్నుల రూపంలో కొన్ని వేల కోట్లు కోల్పోయింది. 5 ఏళ్లలో ప్రభుత్వ నిర్వాహ కారణంగా ఉద్యోగం దక్కించుకోలేకపోయిన వాళ్ళలో మీ బిడ్డ కూడా ఉన్నాడు. మీ బంధువుల బిడ్డ కూడా ఉంటాడు. ఇవాళ కాకపోతే రేపైన పరిస్థితి మారాలంటే, మీ బిడ్డకు ఒక మంచి ఉద్యోగం రావాలంటే, కష్టపడి పని చేసుకుని జీవితంలో పైకి ఎదగాలంటే కావాల్సింది అభివృద్ధి, పెట్టుబడులు తీసుకురావడం. వాలంటీర్ల పేరుతో 2.5 లక్షల మంది జీవితాల్ని, సచివాలయ ఉద్యోగాల పేరుతో మరో 1.5 లక్షల మంది జీవితాల్ని జగన్ రెడ్డి 5 ఏళ్లలో నిర్వీర్యం చేశారని విపక్షాలు కోడైకూస్తున్నాయి. ఆ వాలంటీర్లు ఇంకేం చేయగలరు? తమ యువ జీవితంలో 5 ఏళ్ల అమూల్యమైన సమయం పోగొట్టుకున్నారు. ఒక వ్యక్తి రాజకీయ స్వార్థానికి ఆ జీవితాలన్నీ జీవితంలో వెనక్కు తెచ్చుకోలేనంతగా 5 ఏళ్ల సమయాన్ని కోల్పోయారు. దానికి ఎవరు బాధ్యులు? ఖచ్చితంగా రాజకీయ స్వార్థం కోసం పనిచేసే పాలకుడే చేసిన విధ్వంసం చేసి పిట్టగదులు చెబుతూ జనహయంలో లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చానని పాంప్లెంట్లు వేసుకుని వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. పులివెందులలో 10 కంపెనీలకు భూములు ఇచ్చి శంకుస్థాపన చేస్తే ఒక్కొక్క కంపెనీ కూడా పనులు ప్రారంభించలేదు. ఆ భూములు తాకట్టు పెట్టుకుని ఉంటారని విపక్షాలు అనుకుంటున్నారు, జనాలు కూడా అనుకుంటున్నారు. ఇలాంటి లెక్కలన్నీ మాయలు చేసే పాలకుడు కావాలో, భవిష్యత్తును మార్చే పాలకులు కావాలో ఓట్లేసే వారి విజ్ఞతతో ఆలోచించుకోవాలి. కులం, మతం, ప్రాంతం కూడు పెట్టవు. కులపోడు వచ్చి ఇంట్లో వాళ్ళను చెరబట్టినా మన కులపోడే అని లైట్ తీసుకోలేరు. ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన జీవితం, ఉద్యోగ అవకాశాలు ఉండాలి. ఓటేసే ముందు ఆలోచించండి. మంచి కూటమికి ఓటేయండి. ఆంధ్రప్రదేశ్ జీవితాన్ని మార్చేయండి. జై.